ఈ మధ్య ఒక 2, 3 ఇయర్స్ తరక ఏదైతే ఈ స్టాటిస్టిక్స్ తీసుకున్న మేరకు ఆహ్, ఎవరైతే మన ఈ టూ వీలర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యాక్సిడెంట్స్ గురై తర్వాత ప్రాణాలు పోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ అయితే ఇప్పుడు సిన్స్ 1 ఇయర్ నుండి కూడా స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసి దాని మీద ఎవరైతే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినట్లయితే గతంలో అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. తర్వాతను ఈ ఎవరైతే హెల్మెట్స్ టూ వీలర్ డ్రైవర్స్ ఎవరైతే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినట్లయితే వాళ్ళ తాలూకా లైసెన్స్ కూడా ఇంపౌండ్ చేసి అలాగే ఒక 1,85,000 వరకు లైసెన్సెస్ కూడా సీజ్ చేసి డిటిసి గారికి పంపించాము. దానిలో 70,000 వరకు వాళ్ళు 3 మంత్స్ కూడా వాళ్ళు సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కొంతవరకు ఇంకా ఏదైతే ఈ టూ వీలర్ మరణాలు పెరుగుతున్న దృష్టిలో ఉంచుకొని ఆల్మోస్ట్ దాని మీదను ఎక్కువగా ఈ నైట్ కూడాను ఎక్కువగా కొంతమంది వేరు చేయకుండా తర్వాతను ఈ త్రిబుల్ రైడింగ్ అలాగే తర్వాతను ఏదైతే మృత్యువాత పడుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మాత్రం ఈ నో హెల్మెట్ నో ఫ్యూయల్ అని చెప్పేసి కూడా ఇది కూడా మరి కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అలాగే తర్వాత కూడా సీనియర్ ఆఫీసర్స్ కూడా దీని మీదను ఈ రకంగా కొద్దిగా ప్రివెంట్ చేసినట్లయితే కొంతవరకు డెత్స్ రేటు కూడా తగ్గడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్న దృష్ట్యా తర్వాతను పెట్రోల్ బంక్ ఓనర్స్ తర్వాతను అక్కడ ఉన్నటువంటి మేనేజర్స్ సిబ్బంది వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఏదైతే ఈ సైనేజ్ బోర్డులు కూడా అరేంజ్ చేశామో అలాగే మేము కూడా సర్ప్రైజ్ గా విజిట్ చేస్తున్నాము. ఒకవేళ హెల్మెట్ ధరించకుండా వచ్చినట్లయితే మాత్రం అక్కడ ఫైన్ జనరేట్ చేస్తున్నాము. ప్లస్ ఏంటంటే దాని మీద అలాగే వాళ్ళ తలక లైసెన్సెస్ కూడా ఇంపౌండ్ చేస్తాము. ఇంకా ఇంపౌండ్ చేసి సస్పెండ్ చేస్తాము. ఇంకా సేమ్ అదే కంటిన్యూ అయ్యి చేసినట్లయితే మాత్రం ఇంకా దాని మీద ఏవైతే ఎంఈ ప్రొవిజన్స్ ఏవైతే ఎంఈ రూల్స్ ఏవైతే యాక్ట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది అందరికీ కూడాను తర్వాతను విశాఖపట్నం ప్రజలందరికీ కూడా పేరెంట్స్ కి తర్వాతను ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత అనవసరంగా ఈ హెల్మెట్ ధరించకుండా ఒకవేళ రోడ్డు ప్రమాదాలు గురి కావద్దని చెప్పేసి కూడా మా సైడ్ నుండి సిటీ పోలీస్ తరఫున సిటీ ట్రాఫిక్ వింగ్ తరఫున మేము కోరుకుంటున్నాము. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా.